హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వరల్డ్ ఆఫ్ పూజిత. సో ఈ వీడియోలో ఏంటంటే మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ జరిగిందనమాట. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ విత్ మైలపోల్ అనమాట. పెళ్లి చేసే ముందు మైలపోల్ తీశారు కదా, అలానే ఇక్కడ కూడా. సో ఒక 2-3 డేస్ ముందు అయితే మైలపోల్ తీసి వెళ్ళారనమాట ఒగ్గు వాళ్ళు. తర్వాత మేము ఇంకా ఈ డెకరేషన్స్, పువ్వులు తెచ్చుడు అన్ని వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీరు కూడా ఇట్లా ఎల్లమ్మ పండుగ, మల్లన్న పండుగ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. చూద్దాం ఎంతమంది ఇట్లా రిలేట్ అవుతారు, మంది చేస్తారు అనేసి. సో మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. ఈ ప్రెప్ వర్క్, సామాన్ తెచ్చుడు, ముగ్గులు వేసుడు, చైర్ తెప్పించుడు, ఇంకా డిఫరెంట్ అంతా మా పెద్దవాళ్ళే చూసుకున్నారనమాట. మనం జస్ట్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాడు. సో మేము ఎల్లమ్మ పండుగ వచ్చేసి మండే ఇంకా ట్యూస్డే చేసామన్నమాట. ఇది వచ్చేసి మండే రోజు పుట్టగమ్మి రావడానికి ఇట్లా గంపని వాటర్ అంతా రెడీ చేసి అయితే పెడతా ఉన్నారనమాట. పుట్టగమ్మ వస్తారు కదా, సో పుట్టగమ్మ వచ్చిన తర్వాత బోనాలు అయితే పెట్టడానికి ఇక్కడ మా వాళ్ళందరూ రెడీ చేస్తూ ఉన్నారు, బొట్లు పెట్టి. సో మా మమ్మీతో అసలు మామూలుగా ఉండదన్నమాట. ఊళ్ళో ఉన్న దేవుళ్ళకి అందరికీ బోనాలు అయితే పెట్టేసింది అనమాట. ఒక 9 to 10 అయితే పెట్టేసింది. బోనం అయితే పెట్టేసి వచ్చాక తర్వాత ఈవినింగ్కి ఇలా అయితే రెడీ చేశారనమాట. మళ్ళీ బోనాలు జల్దీకి వెళ్తారు కదా, సో మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ బోనాలు వచ్చేసి వాళ్ళే తెచ్చుకున్నారనమాట. అవి 2 layers 3 layers ఉన్నాయి బోనాలు అయితే. వాళ్ళకి మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. నాకైతే అసలు పట్టుకోవాలంటేనే చాలా భయం వేసింది అక్కడనైతే. అండ్ మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నా గైస్. నేనైతే ఎప్పుడు క్యాప్చర్ చేస్తూనే ఉన్నా, ఎప్పుడు అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి జల్దీకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట. మొత్తం స్టార్ట్ చేసినారు. ఇంకా యొగ్గు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడడం, ఇంకా శివసత్తులని ఇంకా ఏమంటారు రప్పియడం అవన్నీ చేసిరనమాట ఇక్కడనైతే. మీరు కూడా ఆ సౌండ్స్ వినండి గైస్ ఒకసారి అయితే. చిన్నగా జల్దీకి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. బయటకు వచ్చేసినాం. ఇక్కడ శివసత్తులు ఊగుతూ ఉన్నారనమాట. ఇంకా బాగా చేశారనమాట. నాకైతే చాలా నచ్చింది అసలు. ఒక హార్ట్ఫుల్ మెమరీ లాగా అనిపించింది. సో మీరు కూడా వినండి ఒకసారి సౌండ్. ఇక చిన్నగా నడుచుకుంటూ మార్నింగ్ పుట్టగా అమ్మేసినాం కదా, సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. చీకట్లో అంత వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయలేదు. అండ్ చాలా బాగా జరిగింది గాయస్. మంచిగా పుట్టమన్న అయితే తీసుకొని వచ్చినాం ఇంటి దగ్గరికి అయితే. పుట్టగా అమ్మేసిన దగ్గరనైతే ఇట్లా మమ్మీ డాడీ కలిసి ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా బియ్యం పోస్తూ ఉంటారు కదా, సో బియ్యం అయితే పోసినారనమాట. ఇంకా కొందరు చుట్టాలు కూడా పోసినారు. బట్ కానీ చుక్కలు చూసాం గైస్. ముళ్ళు అయితే చాలా అంటే చాలా ఉచ్చుకున్నాయి. అసలు ఇప్పటికీ కూడా ఆ పెయిన్ తగ్గట్లేదు. దిస్ ఇస్ డే 3 అనమాట పండుగ నుంచి. ఇక జల్దీకి వెళ్ళి బియ్యం పోసి అక్కడి నుంచి పుట్ట బంగారం అదే పుట్టమన్న అయితే తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టేసాం అనమాట. సో నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ వచ్చేసి చూద్దాం ఇప్పుడే నెక్స్ట్ వీడియోస్లో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ మీద కన్నేసి ఉంచండి. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్.